అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా అంశాలు ఈ స్కీమ్ గురించి అభినందిస్తూ కొన్ని అంశాలు కూడా దృష్టి తీసుకొచ్చారు. అధ్యక్ష, నిజమే, ఈ స్కీమ్ వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,15,00,000 కుటుంబాలు ఉంటే 52,49,777 కుటుంబాలు పెద్ద ఎత్తున ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు. అధ్యక్ష, అంటే మోర్ దెన్ 50% పైన ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాలు 200 యూనిట్లు వాడుతూ వారు ఈ రకంగా లబ్ధి పొందుతున్నటువంటి విధానం మనందరికీ చాలా సంతోషం. డెఫినెట్గా వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మన మిగిలినటువంటి డబ్బులు ఆ కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయి. చాలా చోట్ల సరే 200 యూనిట్లు దాటి కొంత పెరిగితే మొత్తానికి వసూలు చేస్తున్నారని దానం నాగేందర్ గారు అడిగారు. అధ్యక్ష, ఈ స్కీము అనౌన్స్ చేసింది ఎన్నికల కంటే ముందు చేసిన వాగ్దానం కానీ స్కీమ్ అనౌన్స్ చేసేటప్పుడు కానీ చాలా స్పష్టంగా చెప్పాము. అధ్యక్ష, 200 యూనిట్లు వరకే ఉచితంగా కరెంటు ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. 200 యూనిట్లు దాటినటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఈ పథకం వర్తించదు. సో స్కీమ్లో లేని దాన్ని యాడ్ చేసి ఇవ్వని అడిగితే మేము చేయగలిగేదేం లేదు. స్కీమ్లో ఉన్నది మాత్రమే అమలు చేస్తాం. అట్లాగే ఇంత గౌరవ సభ్యులు కొత్తగా వచ్చినటువంటి ఇళ్లకి, ఇందిరమ్మ ఇళ్లకి బిల్లులు ఇచ్చే విధంగా ఉచిత కరెంట్ ఇవ్వాలని అడుగుతూ ఉన్నారు. అధ్యక్ష, ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. అండర్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు మీటర్లు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా 200 యూనిట్లో వాడుకుంటా ఉంటే వాళ్ళందరికి కూడా ఉచితంగానే కరెంటు 200 యూనిట్ల వరకు అందుబాటులోకి వస్తుంది. అధ్యక్ష, ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళకి, ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకోవడం సొంత గృహాలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా అందరికీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు వస్తుంది. సో ఇందిరమ్మ లబ్ధిదారులు అందరికి కూడా 200 యూనిట్లు ఉంటే డెఫినెట్గా వాళ్ళకు కూడా ఉచిత కరెంటు వస్తుంది. అట్లాగే కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా దీంట్లో తీసుకొని రావాలని అడిగారు. అధ్యక్ష, వాళ్ళు కూడా 200 యూనిట్లో ఉంటే డెఫినెట్గా వస్తుంది. అధ్యక్ష, ఇది అసలు ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉపయోగపడతా ఉందంటే కొన్ని మచ్చుకు నేను కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. అధ్యక్ష, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు మేలు జరగాలని అమలు చేస్తూ భారం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడుతున్నప్పటికీ కూడా వాళ్ళందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడుతూ ముందుకు పోతున్నటువంటి పథకం. అధ్యక్ష, ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఉదాహరణకి 45,990 ఇళ్లకి ఉపయోగపడతా ఉంది. అట్లాగే ప్రశ్న అడిగినటువంటి మిత్రుడు అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో 40,555 కుటుంబాలకు ఉపయోగపడతా ఉంది. ఇట్లా ఉదాహరణకి జగిత్యాలలో 59,739 కుటుంబాలకి ఇది ఉపయోగపడతా ఉంది. కామారెడ్డిలో 69,492 కుటుంబాలకి ఉపయోగపడతా ఉంది. అధ్యక్ష, కోరుట్లలో 60,980 కుటుంబాలకు ఉపయోగపడుతుంది. అధ్యక్ష, అట్లాగే మక్తల్ 40,094 కుటుంబాలకు ఉపయోగపడుతుంది. అధ్యక్ష, మిత్రుడు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ అడిగినటువంటి శాసనసభ నియోజకవర్గంలో 56,925 కుటుంబాలకు ఉపయోగపడుతుంది. అధ్యక్ష, నిజామాబాద్ అర్బన్లో 52,771 కుటుంబాలకు ఉపయోగపడుతుంది. అధ్యక్ష, ఇట్లా గజ్వేల్లో అధ్యక్ష బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి కాన్స్టిట్యున్సీలో 65,862 మందికి ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నాం. అధ్యక్ష, అట్లాగే సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో కూడా అధ్యక్ష పెద్ద ఎత్తున 50,398 కుటుంబాలకి ఈ స్కీమ్ను వర్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే అన్ని వర్గాల వాళ్ళు కూడా అద్భుతంగా ఈ స్కీము ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు ఈరోజు అందరూ హర్షిస్తూ ఉన్నారు. ఈ పథకాన్ని కొనసాగించమని కోరుతా ఉన్నారు. తప్పనిసరిగా ఈ పథకాన్ని కొనసాగిస్తామని చెప్తూ
మీ అందరి దృష్టికి నేను తీసుకురాగలిగేది ఏంటంటే ఈ సబ్సిడీ ఏదైతే కడతా ఉన్నామో అది రాష్ట్ర ప్రజలు 200 యూనిట్లు వాళ్ళు వాడుకునేటువంటి వాళ్ళు కట్టుకునేదాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున ఈ విద్యుత్ శాఖలకు కడతా ఉంది అధ్యక్ష. అట్లాగే అగ్రికల్చర్ దీంతో పాటు అగ్రికల్చర్ పంప్ సెట్స్ కూడా కడతా ఉన్నాం. మొత్తం అగ్రికల్చర్ పంప్ సెట్స్కి 13,499 కోట్ల రూపాయలు వ్యవసాయ పంప్ సెట్లకు కూడా మనం ఉచిత కరెంట్ ఇస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ ఖజానా నుంచి ప్రతి సంవత్సరం 13,499 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లిస్తున్నాం అధ్యక్ష. ఈ విధంగా రాష్ట్రంలో వ్యవసాయదారులకి ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. అట్లాగే 200 యూనిట్ లోపల ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు వాడుకునేటువంటి వాళ్ళకు కూడా ఇస్తా ఉన్నాం. ఈ రెండు కూడా రాష్ట్ర జిఎస్డిపిలో భాగస్వాములు చేసి వాళ్ళ శ్రమ ద్వారా ఉత్పత్తిని పెంచడం కోసం ఉపయోగపడేటట్టుగా చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం అధ్యక్ష. దీన్ని తప్పనిసరిగా సభా సభ్యులు రాష్ట్రం అందరూ కూడా అభినందిస్తారని ఆశిస్తూ, ఇక కొద్దిమంది మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి ఏంటన్నట్టుగా తప్పనిసరిగా అధ్యక్ష మనం ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన అధికారులు నియమించాం. అట్లాగే మున్సిపల్ ఆఫీసెస్లో కూడా వాళ్ళ డివిజన్స్లో ప్రజాపాలన అధికారులు నియమించాం. ప్రజాపాలన అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరైనా ఇళ్ళు మారితే ఈ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ మారిన అడ్రస్ని అప్డేట్